హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్వాతంత్ర్యానికి పూర్వపు విద్యా విధానం, వివిధ కమిటీలకు సంబంధించిన లాస్ట్ కమిటీల అబార్ట్ వుడ్ నివేదిక, అలాగే జాతీయ విద్యా ఉద్యమం, బేసిక్ విద్యా విధానం, సార్జెంట్ ప్రణాళిక. టోటల్గా 50+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 50+ బిట్స్ అంటే ఈక్వల్ టు 100 బిట్స్కి సమానం అనమాట. అన్నీ ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎక్కువ పేజెస్ క్వశ్చన్స్ వైజ్గా మీకు తీసినట్లయితే ఎక్కువ పేజెస్ ఉంటుంది. మీకు ప్రింట్ తీసుకోవడానికి ఎక్కువ అమౌంట్ పడుతుందని చెప్పి కుదించి ఇవ్వడం జరిగింది. బిట్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు. మీరు ఆల్రెడీ కంటెంట్ సంబంధించిన బిట్స్ చూసారు, పేజ్ నెంబర్స్తో ఇవ్వటం. సో అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా మీకు పేజ్ నెంబర్స్తో సహా మిగతా బుక్ల నుంచి, అలాగే టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా బిట్టి మిస్ చేయకుండా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఈ కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అటానమీ అని వ్యవహరిస్తారు. 1937 to 1947, 1937 నుంచి 1947. ఈ కాలంలో చెప్పుకోదగ్గ పరిణామం వార్తా పద్ధతి ఒకటే. వార్తా విద్యా విధానానికి మరొక పేరు బేసిక్ విద్యా విధానం. బేసిక్ విద్యా విధానకర్త గాంధీజీ గారు. నైన్టీన్ 45 ప్రాంతాల్లో ఏ పేరుతో బేసిక్ ఎడ్యుకేషన్ అమలైంది? నైతాలిం అన్న, బేసిక్ ఎడ్యుకేషన్ అన్న, అలాగే వార్తా పద్ధతి అన్న సేమ్ ఒకటేనండి. నెక్స్ట్, అక్షరాస్యతను సాధించడమే విధి యొక్క పరమార్థం కాదు, అలాగని ప్రారంభం కాదు అని వ్యాఖ్యానించిన వారు మహాత్మా గాంధీజీ. బేసిక్ విద్యా విధాన సూత్రాలు. స్వయం పోషక లక్ష్యం, ఇక్కడ చూడండి, అలాగే సాంస్కృతిక లక్ష్యం, నెక్స్ట్ శీల నిర్మాణ లక్ష్యం. ఇక్కడ స్వయం పోషక లక్ష్యం ఏంటంటే విద్య అనేది ప్రతి విద్యార్థికి పని భీమాగా కావాలి. సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు చెప్పిన విద్యా విధానం ఇది. ఎగ్జామ్లో సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు చెప్పిన విద్యా విధానము బేసిక్ విద్యా విధాన సూత్రాల్లో ఏ లక్ష్యం కిందకు వస్తుందని అడగొచ్చు. ఆప్షన్స్లో స్వయం పోషక లక్ష్యం, సాంస్కృతిక లక్ష్యం, శీల నిర్మాణ లక్ష్యం, పైవేవి కాదు లేదా పైవన్నీ, ఇలా అడగొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, సాంస్కృతిక లక్ష్యం. గాంధీజీ గారి ప్రకారం విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుడిని తీరం అనే స్టేషన్లకు నిరంతరం చేరవేస్తూ ఉంటుంది. ఇది సాంస్కృతిక లక్ష్యం. నెక్స్ట్, శీల నిర్మాణ లక్ష్యం గురించి చూద్దాము. సంపద పోతే ఏదో ఒకరోజు తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం క్షీణిస్తే సరిచేసుకోవచ్చు, కానీ శీలం పోతే తిరగరాదు అని అన్నీ కోల్పోయినట్లే అని గాంధీజీ గారి అభిప్రాయం. సంపద పోతే ఏదో ఒక రోజు తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం క్షీణిస్తే సరి చేసుకోవచ్చు, కానీ శీలం పోతే తిరగరాదు, అన్నీ కోల్పోయినట్లే అని గాంధీజీ గారి అభిప్రాయం. చూసారా, ఇక్కడ సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అని గాంధీజీ గారు ప్రస్తావించిన ఏ లక్ష్యం కిందకు వస్తుంది? స్వయం పోషక లక్ష్యం. నెక్స్ట్, విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుడిని తీరం అనే స్టేషన్లకు నిరంతరం చేరవేస్తూ ఉంటుందని గాంధీజీ గారు ప్రస్తావించిన ఏ లక్ష్యం కిందకు వస్తుంది? సాంస్కృతిక లక్ష్యం. వాటినే ఇలా క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతారనేది ఇక్కడ మీకు చూపించాను. నెక్స్ట్, నాకే దేశ పాలన అధికారం ఉంటే ఈ రోజే బాలలకు విదేశీ భాషల్లో బోధించడాన్ని ఆపు చేయిస్తాను అని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు. నెక్స్ట్, స్త్రీ విద్య సమాజ ప్రగతికి దోహదపడుతుందని, వీరికి దాస్య విముక్తిని కలుగు చేయాలని సూచించిన వ్యక్తి మహాత్మా గాంధీజీ. వేలాది మంది నిరక్షరాస్యులకు అక్షరభిక్ష పెట్టగల ఆత్మస్థైర్యం ఉన్నవాడే నిజమైన ఉపాధ్యాయుడని తెలిపిన విద్యా విధానం బేసిక్ విద్యా విధానం. వీరి ప్రకారం క్రమశిక్షణ అంటే ఎవరికి వారు ఏర్పరచుకోవాల్సిందే. క్రమశిక్షణ అనేది తనకు తాను తీర్చిదిద్దుకునే ప్రక్రియ. ఇలా ఎవరు చెప్పారంటే మహాత్మా గాంధీజీ. ఈయన ప్రకారం క్రమశిక్షణ అంటే ఎవరికి వారు ఏర్పరచుకోవాల్సిందే. నెక్స్ట్, అబార్ట్ వుడ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1937.
అబార్ట్ వుడ్ నివేదికలో ముఖ్యాంశము, ఎగ్జామ్లో ముఖ్యాంశం కానిది ఏంటని అడిగాను, చూసుకోండి. ఉపాధ్యాయ విద్య శిక్షణ 2 సంవత్సరాలు ఉండాలి. మహిళా ఉపాధ్యాయుల నియామకం, శిశు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, కృత్యాల ద్వారా బోధించాలి. ఇవన్నీ అబార్ట్ వుడ్ యొక్క నివేదికలోని ముఖ్యాంశాలు. నెక్స్ట్, బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉందని, వీరి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించిన కమిటీ అబార్ట్ వుడ్ నివేదిక. వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించి వృత్తి విద్యా మండలాలను స్థాపించాలని సిఫారసు చేసిన కమిటీ అబార్ట్ వుడ్ నివేదిక. చట్టాల గురించి, ఈ కమిటీల గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తానండి, ఐడెంటిఫై చేయగలరు. భారతదేశ చరిత్రలో 1905 నుంచి 1935 కాలాన్ని ఏమని పిలుస్తారు? జాతీయ విద్యా ఉద్యమం. జాతీయ విద్యా ఉద్యమంకి ప్రధాన కారణం ఏంటంటే లార్డ్ కర్జన్ తీసుకొచ్చిన విద్యా మార్పులే జాతీయ విద్యా ఉద్యమంకి ప్రధాన కారణాలు. అయితే ఈ జాతీయ విద్యా ఉద్యమ దశలు ఏంటో చూద్దామండి. ఈ ఉద్యమాన్ని 3 దశలుగా పేర్కొనవచ్చు. మొదటి దశ 1905 నుంచి 1910, రెండవ దశ 1911 నుంచి 1922, మూడవ దశ 1930 నుంచి 38. మీకు ఎగ్జామ్లో ఏ దశ ఎప్పటి నుంచి అని అడగొచ్చు, లేదా ఏ దశలో ఏ అంశాలు ఉన్నాయనేది అడగొచ్చు, లేదా మొదటి దశ ఏ సంవత్సరం నుంచి ఎంతవరకు అని కూడా అడగొచ్చు. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావనతో మాత్రమే ప్రారంభమైన ఉద్యమ దశ మొదటి దశ. ఇది స్వదేశీ ఉద్యమంతో మొదలైంది. ఇది బెంగాల్కి పరిమితమైనప్పటికీ మహారాష్ట్ర, పంజాబ్లలో కూడా ప్రాకింది. ఏ దశలో మౌంట్ ఫోర్ట్ తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావాలను రేకెత్తింపచేసింది? రెండవ దశ. గాంధీ గారి నాయకత్వంలో నడిచిన దశ రెండవ దశ. అహింస సిద్ధాంతం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. రెండో దశలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఈ ఉద్యమానికి హిందువులు, ముస్లింలు కలిసి పాల్గొనడం ఊపిరినిచ్చింది. శ్రీమతి అన్బిసెంట్, లాలా లజపతిరాయ్, గోపాలకృష్ణ గోఖలే వంటి వారు సూచించిన జాతీయ విద్యా విధాన సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షించాయి. ఉద్యమ దశల్లో 1923 నుంచి 29 వరకు గల కాలం నిశ్శబ్ద కాలం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు? 1930. ఈ ఉద్యమంతో 3వ దశ ఆరంభమైంది. ఈ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. గాంధీ గారి బేసిక్ విద్యా విధానం, వృత్తిపరమైన శిక్షణా విధానం ఏ దశలో ప్రాచుర్యం పొందాయి? 3వ దశ. విద్య వల్ల కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించబడుతూ పాశ్చాత్య జీవన విధానంతో తృప్తి చెందలేము. విద్య శాస్త్రీయపరంగా ఉండాలని, మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేలా విద్యాభ్యాసం కొనసాగించాలని అభిప్రాయపడినవారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈనాటి ప్రాథమిక విద్యా విధానం వృధాయే కాకుండా హానికరమైనది కూడా అని వ్యాఖ్యానించిన వారు మహాత్మా గాంధీజీ. చాలామంది విద్యార్థులు పిల్లల దురలవాటులు, అవసరం లేని నగర ప్రాంత పద్ధతులు అలవర్చుకొని విద్యకు పనికిరాని విషయాలన్నీ నేర్చుకుంటున్నారు అని ఈయన తెలిపారు. జాతీయ విద్యా ఉద్యమం విఫలం కావడానికి ప్రధాన కారణాలు: ఆవేశపూరితంగా ప్రత్యేక లక్ష్యాలు లేకుండా ప్రారంభం కావడం, రాజకీయ ఒడిదుడుకులు, ముస్లింలు సహకరించకపోవడం, భారతీయులనే ఉన్నత పదవుల్లో నియమించడం, విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడం. జాతీయ విద్యా ఉద్యమం ఫలితాలు చూస్తున్నట్లయితే విద్యా విధానంలో మార్పులు చేపట్టడానికి కమిషన్లు వేయడం, అమలు చేయడం, వందే మాత్రమును అనుమతించడం, హిందీ భాషను ప్రవేశపెట్టడం, మాతృభాషలో విద్యా విధానం కొనసాగడం. నెక్స్ట్, సార్జెంట్ కమిషన్ కేంద్ర సలహా మండలి కేబ్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1944. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, కేబ్ అనేది ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. సో 4 డబుల్ అంటే 2 టైమ్స్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇయర్స్ ఉన్నాయి కదా.
నెక్స్ట్ 1944లో కేంద్ర విద్యా సలహా బోర్డు భారతదేశ విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేయమని ఎవరికి సూచించినది? సార్జెంట్ కమిటీ. భారతదేశ విద్యా చరిత్ర యుద్ధ అనంతరం విద్యా ప్రణాళికని పేర్కొన్న కమిషన్ సార్జెంట్ కమిటీ. ఇది టెట్ కమిటీ అట్లా అడిగారండి. నెక్స్ట్ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక సార్జెంట్ కమిటీ. సార్జెంట్ నివేదికలో ముఖ్య అంశము 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల బాలలకు ఉచిత ప్రాథమిక విద్యను కల్పించాలి. ఎంపిక చేసిన 11 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను సాంకేతిక అందించాలి. సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 11 నుంచి 17 సంవత్సరాల వయసు వారి ప్రాచ్య ప్రణాళిక 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ ఉన్నత పాఠశాలలు, 2 వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు. 1984 నాటికి అనగా 40 సంవత్సరాల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయాలని లక్ష్యంగా సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. సార్జెంట్ నివేదికలో ముఖ్య అంశము ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలి. ఉపాధ్యాయ సలహాల సంస్థలు ఏర్పాటు చేయాలి. హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలం డిగ్రీ విద్య ఉండాలి. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్యను మొదటి సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జెంట్ కమిటీ. టెట్ కమిటీ అటిలో అడిగారండి. నెక్స్ట్ సార్వత్రిక విద్యా విధానంను ప్రవేశపెట్టి విద్యను ఉచితంగా అందించి శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యను అందించాలని సూచించినది సార్జెంట్ కమిటీ. విద్యలో సాంకేతిక వాణిజ్య సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది సార్జెంట్ కమిటీ. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫారసులు చేసిన కమిటీ సార్జెంట్ కమిటీ. ప్రీ బేసిక్ జూనియర్ బేసిక్ పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1, సీనియర్ బేసిక్ స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 20:1 ఉండాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. సార్జెంట్ నివేదికలో ముఖ్య అంశము ఇంటర్మీడియట్ను రద్దు చేయాలి. అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల స్థాపించాలి. సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాలలు ప్రారంభించాలి. నెక్స్ట్ 11వ తరగతి హై స్కూల్లోను 12వ తరగతి PUC ప్రీ యూనివర్సిటీ కోర్సుగా కళాశాలలోనూ ఉండాలి అని సూచించింది. విశ్వవిద్యాలయాల్లో సమానత్వం కోసం విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ కమిటీ సిఫారసుల వల్ల ఏర్పడింది సార్జెంట్ కమిటీ. నిరుద్యోగ సమస్యను తొలగించడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోను స్థాపించాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. నిరక్షరాస్యత నిర్మూలించడం కోసం గ్రంథాలయాలను స్థాపించాలని సూచించింది. నెక్స్ట్ దీనితో భారతదేశంలో బ్రిటిష్ విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసింది. సార్జెంట్ నివేదికతో భారతదేశంలో బ్రిటిష్ విద్యకు ప్రత్యక్ష పాత్ర ముగిసింది. బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలలో అంటే ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ సార్జెంట్ కమిటీ. సో ఇది టీచర్స్ టోటల్గా 50+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఈక్వల్ టు 100 బిట్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. అయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి. మీకు అంత టైం లేకపోతే PDF రూపంలో మన వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. నేను రాస్తే కూడా మళ్ళీ నా రైటింగ్ కూడా కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకనే టైపింగ్ చేసి మీకు PDF రూపంలో ఇస్తున్నానంటే దాని వెనకాతల ఎంత కష్టం ఉందో మీరు ఆలోచించాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని ఎక్కువ తపన ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ PDFs ఇవ్వడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.